చూడాలి మీరు అన్నట్టు లేదండి. రాజకీయ పార్టీలు ఎవరికి లేదు, బీజేపీ కూడా సీరియస్నెస్ లేదు. ఉంటే ఇలాంటివి జరుగుతాయి. పోలింగ్ పర్సెంట్ ఎందుకు చెప్పండి. ఇప్పుడు గెలుపు ఓటమి ఎవరైనా కానివ్వండి, దాని గురించి నేను మాట్లాడదలుచుకోలే. ప్రజాస్వామ్యంలో ఎవరు గెలవచ్చు, ఎవరు ఓడిపోవచ్చు, దాని గురించి కాదు. అసలు వీళ్ళెందుకు ఓట్లు వేయరు అది కదా మనం మాట్లాడుకోవాలి. రైట్, 1 సెకండ్ సార్. సత్యం గారు నమస్తే, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. చాలా అంశాలు ఆఫ్ కోర్స్ కేఎస్ ప్రసాద్ గారు కొన్ని అంశాలు మాట్లాడడం జరిగింది. లక్ష్మణ్ గారు కొన్ని అంశాలను ప్రస్తావించారు. ఓట్లకు సంబంధించి 2 దిక్కుల ఓటు హక్కు ఎందుకు ఉండాలని, చాలా మంది ఓటు హక్కును వినియోగించుకోవడానికి కూడా ముందుకు రానటువంటి పరిస్థితి. 2 రాష్ట్రాల్లో ఓటు హక్కు ఎందుకు ఉండాలి, సో ఒక దగ్గర ఎందుకు ఉపయోగించుకోరు? సో అంటే దీనికి రిలేటెడ్ గా లాస్ట్ టైం కూటమి ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో పోటీ చేసినప్పుడు ఇక్కడ నుంచి చాలా వరకు బస్సుల్లో వెళ్ళి అక్కడ ఓటు హక్కు వినియోగించుకున్నటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాం. బట్ అట్లాంటి ఓట్లు ఇంకా ఉన్నాయా? వాళ్ళే ఓట్లు వేయడానికి రాలేకపోతున్నారా? సో 4 లక్షల ఓట్లు, ఆ ఓట్లు ఎన్ని ఉంటాయి అన్నది ఒకటైతే కనుక, సో ఈ రోజు జరిగినటువంటి ఓటింగ్ విధానం, ఓటింగ్ సరళి కానీ అండ్ ఈ వస్తున్నటువంటి ఎగ్జిట్ పోల్స్ ని కానీ ఎట్లా చూడొచ్చు? ఎటు చూసినా ఒక 4 to 5% మాత్రమే కనిపిస్తుంది. ఒకటి ఫస్ట్ పాయింట్, బీజేపీ 10% ఓటింగ్ స్కోర్ చేయబోతుందని చెప్పేసి మన ఎగ్జిట్ పోల్స్ ఇప్పుడు చెప్తున్నాయి. ఆ 10% నుంచి 5% తగ్గితే ఖచ్చితంగా బీఆర్ఎస్ కంటెన్షన్ లేక వస్తుంది. ఎటైనా జరగచ్చు. కాదు బీజేపీ ఓటింగ్ 10% కాదు 15% కనుక స్కోర్ చేస్తే కాంగ్రెస్ గెలవటం ఖాయం. అబ్సల్యూట్ కాంగ్రెస్ గెలవటం ఖాయం. ఆల్టర్నేటివ్ కాంగ్రెస్ పార్టీకి ఏదని ప్రజలు భావిస్తారో దాని వైపు పూర్తిగా షిఫ్ట్ అయితే దేర్ ఈజ్ ఏ డేంజర్ ఫ్రమ్ బీఆర్ఎస్ టు కాంగ్రెస్. ఇవాళ 8 పార్లమెంట్ సీట్లు ఓడిపోయినప్పుడు కూడా అదే జరిగింది. మొత్తం బీఆర్ఎస్ ఎరోజన్, ఓటింగ్లో ఎరోజన్ వస్తేనే బీజేపీ గెలిచింది. ఇప్పుడు కూడా బీజేపీ ఓటింగ్ ఎరోజన్ బిలో 10కు పడిపోతే మాత్రం డేంజర్ ఉంది కాంగ్రెస్ కు. అట్లా కాదు 10% అంటే 2 లక్షల పోలైతే 50%, 20,000 ఓట్లు. గతంలో 27,000 ఓట్లు, పార్లమెంట్లో 67,000 ఓట్లు వచ్చినాయి బీజేపీకి. కాబట్టి 67 రాకుండా దాంట్లో సగం 30,000 ఓట్లు వచ్చినా కాంగ్రెస్ గెలుపు ఖాయం. కానీ మరీ ఎరోజన్ వస్తే మాత్రం ఖచ్చితంగా రేపు ఆ డేంజర్ ఉంది. ఇది మొదటి అంశం. రెండో అంశం, ఓటింగ్ తక్కువ కావటానికి అనేటువంటి దానికి ఫస్ట్ ఒకటి నిర్లిప్తత, రెండోది డ్యూయల్ ఓటింగ్. అంటే ఒక్క ఆంధ్రాలోకి ఉంటేనే కాదు డ్యూయల్ ఓటింగ్, తెలంగాణలో కూడా ఓళ్ళలు ఉన్నాయి, హైదరాబాద్లు ఉన్నాయి. వాళ్ళ ఎలక్షన్స్ వచ్చినాడు తెలంగాణ వాళ్ళు గ్రామ పంచాయతీ ఎలక్షన్లు వస్తే రేపు ఎట్లా పోతారో చూడండి, హైదరాబాద్ నుంచి తెలంగాణ గ్రామాలకు. అట్లా ఆంధ్ర ఎలక్షన్స్ వస్తే కూడా అట్టే పోయారు. కాబట్టి ఒక్క ఆంధ్రాలో నిందించాల్సిన పని లేదు. తెలంగాణలో కూడా గ్రామాల నుంచి వచ్చి కూలీ చేసుకున్నటువంటి వాళ్ళు లేదా ఇతర ఉద్యోగస్తులు వాళ్ళ గ్రామాల్లో ఓటింగ్ వస్తే ప్రత్యేకంగా అక్కడ ప్రత్యక్ష సంబంధాలు ఉంటాయి కాబట్టి అక్కడున్న రాజకీయ నాయకులు ఫేవర్గా ఉంటారని చెప్పేసి ఇక్కడ పెద్ద గుర్తింపు ఉండదు. కాబట్టి అక్కడే పోయి ఓటు చేసే వాళ్ళు ఎక్కువ పడతారు మనకు. కాబట్టి డోల్ ఓటింగ్ అనేటువంటిది ఖచ్చితంగా పర్సంటేజ్ దక్కడానికి కారణం. అది టౌన్లో తక్కువ ఉంటే మెట్రోపాలిటన్లో ఇంకెక్కువ ఉండే అవకాశం ఉంది ఆ డోల్ ఓటింగ్. తర్వాత పోలింగ్ విషయానికి వస్తే ఇవి. తర్వాత ఇక్కడే ఉన్నటువంటి వాళ్ళు కూడా మనం నిర్లిప్తున్నాం. బట్ ఇట్ ఈస్ నాట్ ఏ వరల్డ్ ఫినామినా, యూనివర్సల్ ఫినామినా కాదు. ఉదాహరణకు మన న్యూయార్క్లో మేయర్ ఎలక్షన్స్ లో 98% ఓటింగ్ పోల్ అయింది న్యూయార్క్లో. హైదరాబాద్ ఎందుకు కాదు, లేకపోతే ఇంకో సిటీలు ఎందుకు కాదు అంటే రాజకీయ చైతన్యం, రాజకీయ కమిట్మెంట్, తర్వాత ఇండిఫరెంట్ యాటిట్యూడ్, ఇవన్నీ పనిచేసి దేశంలో జరిగినటువంటి, అంటే బీహార్ ఒకటి అట్లా ఉంచితే దేశంలో జరిగినటువంటి అన్ని బై ఎలక్షన్స్ లో అత్యంత తక్కువ ఓటింగ్ జరిగింది, నమోదైంది కేవలం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మాత్రమే 47.1%, 5 గంటల వరకు. గతంలో 18 ఎలక్షన్ జరిగినప్పుడు తెలంగాణ మొత్తంలో 73%, ఆ నుంచి 23లో జరిగిన ఎలక్షన్ లో 70% తగ్గిపోయింది. అప్పుడు కూడా 73-70% 2 సార్లు పోలైనప్పుడు కూడా తెలంగాణ జనరల్ హైదరాబాద్ లో 52% పోలింగ్ అయింది. కాబట్టి తర్వాత రెండోది, ఎక్కడైతే రూరల్ కాంపోనెంట్, అర్బన్ కాంపోనెంట్ తక్కువ ఉంటే పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది. మధురలో మొన్న 91% పోలింగ్ అయింది. అట్లాగే నకరకల్ ఎస్సీ నియోజకవర్గంలో 88% పోలింగ్ అయింది. ఎస్టీ నియోజకవర్గం వైరాలో, డోర్నకల్లో 88% పోలింగ్ అయింది. ఆ 4 నియోజకవర్గాలుగా అర్బన్ కాంపోనెంట్ వెరీ మీగర్ అయ్యి, ఎందుకంటే మొన్నటిదాకా గ్రామ పంచాయతీలే. కాబట్టి అర్బన్ ఓటింగ్ కాంపోనెంట్ తక్కువ ఉంటే పోలింగ్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది. ఈ అర్బన్ కాంపోనెంట్ ఎక్కువ ఉంటే పోలింగ్ పర్సెంట్ తక్కువ ఉంది. హైదరాబాద్ కథ అదే. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో వాటికి మనం పోలింగ్ అని మీద మొత్తం మనం డిబేట్ వదిలేయకుండా ఒకటే
బీజేపీ ఎరోజన్ బట్టే బీఆర్ఎస్ గెలుపు, బీజేపీ యొక్క స్ట్రెంత్ ను బట్టే కాంగ్రెస్ గెలుపు. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అదే నిర్ణయించబోతుంది. కాబట్టి ఈ ఎగ్జిట్ పోల్స్ కూడా మరి 5ంటికి వచ్చినటువంటి దాని మీద ఆఫ్టర్ ఎగ్జిట్, ఆఫ్టర్ పోల్డ్, ఆఫ్టర్ ఓటెడ్ వీళ్ళు చేసినటువంటి సర్వే. కాబట్టి ఆ తర్వాత 6 వరకు, ఆ తర్వాత లైన్ నిలబడ్డ ఇంకో 1 అవర్ వేస్తారు. కాబట్టి అది మళ్ళీ జూబిలీస్ రికార్డు 52%, ఆ తర్వాత 45.8%, ఆ తర్వాత 45.2% గత 3 ఎలక్షన్లో దిగజారింది ఓటింగ్ పర్సంటేజ్. కానీ ఎగైన్ ఇప్పుడు 52 నుంచి 55 వరకు ఎగబాకొచ్చు. కాబట్టి ఏదేమైనా ఈ కాంపోనెంట్, ఓటింగ్ కాంపోనెంట్ కాంపోజిషన్, ఈ బీజేపీ కాంపోజిషన్ బట్టే, కాంపోనెంట్ ని బట్టే వాళ్ళు ఎవరు గెలుస్తారనేటువంటిది రేపు డిసైడ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎస్, అఫ్ కోర్స్ మీరు అన్నట్టు బీజేపీని బట్టే ఎవరు గెలవబోతున్నారో, ఆ ఓట్ బ్యాంక్ ఎటు ట్రాన్స్ఫర్ అయింది, ఎటు మొబిలైజ్ అయింది అన్న దాన్ని బట్టే గెలుపోవటంలు ఉంటాయి. చూద్దాం. అంటే మీరు అన్నట్టు గతంలో కంటే కూడా, సో ఇప్పటి వరకు 5 గంటల వరకు చూసుకుంటే కనుక